వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం విత్ డాక్టర్ సతీష్ గారు ఐఆర్ఎస్సి. నేను జమీమా. ఎప్పట్లాగానే మీ ముందుకు ఒక మంచి ఎపిసోడ్తో వచ్చానని మీరు అనుకుంటారు, కానీ అది కాదు. డాక్టర్ సతీష్ గారు సలహాలు సూచనలు ఇప్పటి వరకు ఎంతోమందికి ఉపయోగకరంగా ఉన్నాయి. ఎంతోమందిని అబ్రాడ్కి పంపించారు. ఎన్నో రకాలైనటువంటి మార్గ దిశ దశ నిర్దేశాలు చేస్తూ ఎంతోమందికి మంచి భవిష్యత్తునైతే ఇచ్చిన వారిలో ఈయన ప్రథమం అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అలాంటి సతీష్ గారు ఎందుకు ఈ ప్రొఫెషన్లోనికి వచ్చారు, ఇలా కౌన్సిలర్గా లేదా ఇన్ఫ్లుయెన్సర్గా మారడానికి గల కారణాలు ఏంటి, ఏవేవి అంశాలు ఆయనని ఇన్స్పైర్ చేశాయి, ఇలాంటి అంశాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఎందుకంటే ఆయన గురించి ఆయన అడిగితేనే మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, కాబట్టి ఆయనని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సతీష్ గారు. ఇప్పటి వరకు మీ కార్యక్రమాలన్నీ కూడా చాలా సంతోషాన్ని ఇచ్చిన అంశాలే. మీ సలహాల గురించి ప్రజలైతే మీరు లైవ్ కార్యక్రమం పెట్టినప్పుడు అయితే ఫోన్ల గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. మీ అపాయింట్మెంట్స్ గురించి కూడా చాలామంది పేరెంట్స్ పిల్లలు కూడా వెయిట్ చేస్తున్న సందర్భం. ఇంత మంచి వ్యక్తిని మేము ఇలా చూస్తున్నాము. అసలు దీని వెనకాతలు ఉన్నటువంటి చరిత్ర ఏంటి? మంచి గవర్నమెంట్ ప్రొఫెషనల్లో నుండి వచ్చిన మీరు విద్యకు సంబంధించి ఎన్నో సలహాలు సూచనలు ఇవ్వడమే కాదు, మంచి మంచి విషయాలు కూడా మాకు తెలియజేస్తూ ఉన్నారు. అసలు వీటన్నిటిని ఇన్స్పైర్ చేసింది ఏంటి సార్? అంటే జనరల్గానంటే అంటే నేను 2010, 8 ఈవెన్ తర్వాత రోజుల్లో కూడా ఎక్కువగా కాలేజెస్కి వెళ్ళి సెమినార్స్ ఎక్కువ చెప్పేవాడిని. అంటే నేను జాబ్ చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆంధ్ర, తెలంగాణ కానీ లేకపోతే నార్త్ ఈస్ట్లో కానీ ఈవెన్ కర్ణాటక అట్లా ఎన్నో వందల సెమినార్లు చెప్పుంటాను. నేను దగ్గర ఒక 300 చెప్పుంటాను. సో యావరేజ్గా 3 లక్షల మంది స్టూడెంట్స్కి చెప్పుంటాను నేను. యావరేజ్గా ఒక 1000 మంది అలా ఉంటారు. కాబట్టి యాక్చువల్గా చెప్పినప్పుడు చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. కొంతమంది, సార్ మీరు మోటివేటర్ కదా, మంచి మోటివేట్ చేస్తున్నారు లేకపోతే మోటివేటర్ అని చెప్పేసి అని కోరినాను ఇంతవరకు. ఇప్పుడు 10-15 ఏళ్ళ క్రితం కూడా, ఇప్పుడు కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు నన్ను. నేను యాక్చువల్గానంటే బేసికల్గా నేను అలా మోటివేటర్ని కాదు. అందు గురించి నేను చాలా సందర్భాల్లో ఓపెన్గానే చెప్తాను. నేను అందుకని ఎవరైనా మోటివేటర్ అంటే ఇమీడియట్గా మధ్యలో ఒకసారి మైక్ తీసుకుని కూడా నేను మోటివేటర్ కాదని చెప్పాను. నేను ఈ మధ్యకాలం ఇప్పుడు గుంటూరులో ఏదో ఒక మీటింగ్ వెళ్ళినప్పుడు, ఏదో స్కాలర్షిప్ ఫంక్షన్ వెళ్ళినప్పుడు, మోటివేట్ చేయడం అన్నదే నాకు కాదు. మోటివేషన్ అనేది సినిమాల్లో ఏదో మన బాహుబలి సినిమా చూసి వస్తే ఎమోషన్ వచ్చినట్టుగా ఎమోషన్ బిల్డ్ చేసి ఏదో గట్టిగా గబగబా మాట్లాడేసి ఎమోషన్ బిల్డ్ చేసి అదో కొంతసేపు ఉన్న తర్వాత మళ్ళీ బుడగ పేలిపోయినట్టుగా పేలిపోయి మళ్ళీ నార్మల్ పరిస్థితికి వచ్చేస్తారంటే మోటివేషన్ కాదు. ఉన్నటువంటి అవకాశాలని, ఆపర్చునిటీస్ని, ప్రజెంట్ సిస్టంలో ఉన్న రియాలిటీని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అంతే. ఐఎమ్ నాట్ ఏ మోటివేటర్. జస్ట్ ఉన్నటువంటి రియలిస్టిక్గా ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ ఏంటి, నేను ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ చూశాను, ఫెయిల్యూర్స్ ఎలా నేను తయారు చేసినప్పుడు రకరకాల ఇబ్బందులు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చూశాను, కాబట్టి అట్లా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను నేను. చాలామంది ఏమనుకుంటారంటే నన్ను, నిజంగా నేను మోటివేటర్ అయితే నా టాక్స్ అన్నీ చాలా పాజిటివ్గా ఉండాలి, ఎంకరేజ్మెంట్గా ఉండాలి. మెజారిటీ ఆఫ్ ది కేసులో చాలామంది ఏమనుకుంటారంటే సతీష్ గారి వీడియోస్ అంటే ఎక్కువ డిస్కరేజ్మెంట్ కింద, డిమోటివేటింగ్ కింద ఉంటాయి, చాలా హార్ష్గా చాలా చెప్తారు అని చెప్పేసి అందరూ అనుకుంటారు. యాక్చువల్గా మీరు ఆలోచించినట్లయితే నేను ఎలాంటి స్టూడెంట్స్ని ఉద్దేశించి మాట్లాడతానంటే, జనరల్గా ఇండియాలో ఉన్న కాంపిటీషన్ కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాంపిటీషన్లో ఎప్పుడు కూడా 2% సక్సెస్ రేట్ ఉంటుంది. అంటే ప్రతి 100 మందిలో 2 సక్సెస్ అవుతారు, 98 మంది సక్సెస్ అవ్వరు. అంతే కదా రూలు, ఫార్ములా అంతే కదా. 2% అంటే మీనింగ్ అదే కదా. ఈ 2% సక్సెస్ఫుల్ పీపుల్ కంటే కూడా ఈ 98% ఫెయిల్ అవుతున్నటువంటి, ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థులు నా టార్గెట్. 2% కాదు అసలు. చాలామంది ఏమనుకుంటారంటే చదువుకున్న వ్యక్తులకే సతీష్ గారు చెప్తారు, ఆయన ఎప్పుడు కూడా ఓన్లీ టాప్ కాలేజీలు టాప్ స్టూడెంట్స్ గురించి మాట్లాడతారు, యావరేజ్ స్టూడెంట్స్ గురించి, మిగతా స్టూడెంట్స్ గురించి మాట్లాడరు, సక్సెస్ అయినటువంటి స్టూడెంట్స్ గురించి మాట్లాడతారు అనుకుంటారు. కానీ దానితో పాటుగా నా వర్రీ ఎప్పుడు కూడా 98% మీద ఉంటుంది. రీజన్ ఏంటంటే ప్రతి ఎగ్జామ్కి 98% మాత్రమే, 2% సక్సెస్, 98% ఎప్పుడైతే మీకు ఫెయిల్ అయిపోతున్నారో వీళ్ళని అందులోకి దిగి 4 ఏళ్ళు నరకం అనుభవించి తర్వాత దేనికి పనికి రాకుండా రోడ్డు మీద వదిలేసి సిస్టమ్ తప్పు, వాళ్ళని కాపాడడానికి నేను ఇండైరెక్ట్గా ప్రయత్నం చేస్తున్నట్టు. ఉదాహరణకి
మీరు జేఈ ఎగ్జామ్ పనికిరారు, నేను కాన్ఫిడెంట్గా నేను అసెస్మెంట్ చేసుకున్నాను, నాకు క్లారిటీ వచ్చింది, ముందే తీసేస్తే బెటర్ కదా. మిమ్మల్ని అందులో ఏడు ఎందుకు, రోజుకి 10-12 గంటలు చదివించడం ఎందుకు, చదివిన తర్వాత ర్యాంక్ రాకుండా మీరు డిప్రెషన్లోకి వెళ్ళి దేనికి పనికి రాకుండా అవ్వడం ఎందుకు. మీకు విషయాన్ని రియాలిటీగా హార్ష్గా నేను చెప్తే ఓకే దీనికి నేను పనికి రాకపోవచ్చేమో అని చెప్పి అనుకుని బయటకు వస్తారు. అదేంటి సార్ మీరు అందరినీ పనికిరారని చెప్పేసి మీరు డిస్కరేజ్ చేస్తే ఇది కరెక్ట్ కాదు కదా అని అన్నారు అనుకో, అదే కదా ఇప్పుడు జనాల వాదన, అంతే కదా. అందరినీ మీరు అలా చేస్తే ఎలా సార్, ఎంకరేజ్ చేయాలి కదా సార్ అందరిని. సరే నేను ఎంకరేజ్ చేస్తే 100 మందికి 100 సీట్లు వస్తాయా? అప్పుడు రెండే. పోనీ నేను ఎంకరేజ్ చేశానండి, మిమ్మల్ని చేసేసాను, ఆ కెమెరామెన్ చేసేసాను, లేకపోతే ఇంకొకరిని చేసేసాను, అందరినీ చేసేసానండి. సరే నాకున్న ఆ పవర్తో చేయగలను కూడా, చేయాలనుకుంటే. ఏంటి పర్పస్ ఫైనల్గా? ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఫైనల్గా జరిగేది ఏంటి అనుకుంటున్నారు? మీకు 2%. మిగిలిన 98 మంది అయితే ఫెయిల్ అవ్వాల్సిందే కదా. అంటే మీరు ఎంత మోటివేట్ చేసినా 2% సక్సెస్ ఉంటుంది. మోటివేషన్ ఎక్కువ చేయడం వల్ల 2 వల్ల 4 అవ్వదు అన్న విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. పోనీ ఎక్కువ ఎంకరేజ్ చేస్తే 2-4 అవుద్దా? 2 కదా, అంతేనా? ఎందుకు మీరు చెప్తారు అంటే రియాలిటీని అండర్స్టాండ్ చేసుకుని ఒకటి కాకపోతే ఇంకొక దారిలోకి వెళ్తే మీరు లైఫ్ బాగుంటుందని ఉద్దేశంతో చెప్పాలి. కాబట్టి అది నార్మల్గా సాఫ్ట్గా చెప్తే మీకు అర్థం కాదు, కాబట్టి మీకు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటారు, కాబట్టి మీ మీద మీకు తెలివి ఎక్కువ ఉంటుంది, కాబట్టి మీ మీద మీరు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండటం వల్ల మీరు తెలివేరని అనుకోవడం వల్ల అలాంటి ముసుగులో మీరు ఏదో ఒక రాంగ్ డెసిషన్, హయ్యర్ ఎక్స్పెక్టేషన్ చేసుకునే డెసిషన్లోకి వెళ్ళి 4 ఏళ్ళు నరకం అనిపించిన తర్వాత ఎటు కాకుండా మిగిలిపోతారు. కాబట్టి దాన్ని స్మూత్గా చెప్తే మీరు వినరు, కాబట్టి అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆ లాంగ్వేజ్ హార్ష్ లాంగ్వేజ్ అనుకోండి. పోనీ ఇగో నట్ చేస్తేనే కనీసం వింటావు కదా, లేదా మారిపోయి చదువుని చదువుతావు, రెండింటిలో ఏదో ఆప్షన్ ఉంటుంది కదా, అంతే కదా. సో అందు గురించి ఏంటంటేనంటే ఇప్పుడు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ నేను ఎక్కువగా గైడ్ చేసి ఉండండి ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ వరకు. నేను ఈవెన్ ఎక్కడున్నా, అస్సాంలో ఉన్నా, ఎక్కడున్నా అంటే ఆల్మోస్ట్ ఈ రైల్వేకి విఆర్ అప్లై చేయకముందు అనుకోండి, ఇంకా అది యాక్సెప్ట్ అవ్వలేదు, ఇప్పుడు అప్లై చేసి ఉన్నాం మనం. ఎక్కువ మంది చెప్పేవాళ్ళు మనం. కొంతమంది అడిగారు నన్ను, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు, సార్ మమ్మల్ని గైడ్ చేయండి సార్, గైడ్ చేస్తే మీకు డెఫినెట్గా మేము సివిల్ సర్వీస్ ఎగ్జామ్ క్రాక్ చేస్తాం, ఎక్కువ చేయండి సార్, చేస్తే మేము చాలా బాగుపడతాం, అదండి ఇదండి అని చెప్పేసి మా తెలుగు వాళ్ళు కదా ఇచ్చేద్దాం అని చెప్పేసి అడుగుతారు నన్ను వచ్చి. నేనేమన్నానంటే ఇప్పుడు నేను గైడ్ చేయడం వల్ల సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి నాకేంటి లాభం అని అడిగాను. ఫస్ట్ క్వశ్చన్ అండి. దాని ఏమన్నా సార్ మీరు చేస్తే నేను బాగుపడతాను కదా సార్, నువ్వు బాగుపడటం వల్ల ఏంటి బెనిఫిట్ నాకు అని అడిగా. నేను బెనిఫిట్ అవుతాను కదా సార్, నువ్వు అవ్వలేదు, నేను మోటివేట్ చేయలేదు, నువ్వు అవ్వలేదు అనుకుందాం, నీ ప్లేస్లో ఇంకొకటి అవుతాడా అని అడిగాను. అవుతాడు సార్, మరి ఆడు బాగుపడ్డాడు కదా అంటున్నాను నేను. తేడా ఏంటి? అంతే. ఫర్ మీ మిమ్మల్ని నేను కూర్చోబెట్టి చదివించి మిమ్మల్ని ర్యాంక్ కొట్టించానండి. సివిల్ సర్వీస్ అనేది 1000 మందిని తీసుకుంటాడు. ఈ 1000 మందిలో మీ చేత నేను కొట్టించలేకపోతే 999 మంది పోస్టులు తీసుకుని ఆపాడు. మీరు కాకపోతే యూపీ ఓడో, బీహార్ ఓడో, లేకపోతే ఎవడో ఇంకొకటి పక్కన కర్ణాటక ఓడో వస్తాడా? రాడా? రాని ఆడు మనిషే కదా. దాన్ని పెద్ద మోటివేట్ చేయాల్సిన అవసరం ఏముంది? 1000 పోస్టులు అలాగా ఫిలప్ అవుతాయి. ఫిలప్ కాంతి అయితే నేను నీకు నేర్పించాలి. నువ్వు అదే ఒక స్కిల్ నేర్పించాను అనుకో నీకు, నేను మేబీ ఆ స్కిల్తో నువ్వు బతకగలవు. దానికేమో లిమిట్ లేదు కదా. మీకు అర్థమైంది? ఇప్పుడు ఒక లిమిట్ లేదని తెలుగు, క్యాస్ట్లు, ఆంధ్ర ఈ ఫీలింగ్స్ పక్కన పెడదాం, అవి పక్కన పెట్టు. అందుగురించి సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి ఎక్కువగా నేను గైడ్ చేసి ఎక్కువ టైం ఎందుకు వేస్ట్ చేసుకోనంటేనంటే రీజన్ ఏంటంటే, బిహైండ్ ద మేజర్ రీజన్ ఏంటంటే ఇది, నేను చేసినా చేయకపోయినా ఇంకొకటి ఎవడో వస్తాడండి. తీరా నేను చేసినంత మాత్రాన్ని నువ్వు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండాలని లేదు కదా. ఇంకొకటి ఎవడో అనవసరంగా ఆడిని ఇబ్బంది పెట్టడం ఎందుకు, ఒకళ్ళు ఆడ మంచోడేమో అనవసరంగా ఆడిని పోగొట్టి నిన్ను పట్టుకెళ్ళి అందులో కూర్చోబెట్టడం ఎందుకు నేను, మళ్ళీ అదో గిల్టీ కదా నాకు. మీకు అంతే కదా, తెలియదు కదా నాకు. అందువల్ల ఏంటంటే అది కాదు మన పర్పస్. సివిల్ సర్వీస్కి మోటివేట్ చేసి ట్రైనింగ్ ఇవ్వడమో, లేకపోతేనేమో ఇంకొకటి జేఈకి ట్రైనింగ్ ఇవ్వడమో, లేకపోతే నిన్ను తయారు చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు సొసైటీకి. ఎక్స్ కాకపోతే వై వస్తాడండి, వై కాకపోతే జెడ్ వస్తాడు. నువ్వు చేసినా చేయకపోయినా ఐఐటి మద్రాసులో ఉన్నటువంటి 100 సీట్లు ఫిలప్ అవుతాయి. నువ్వు కాకపోతే ఇంకొకటి జాయిన్ అవుతాడు, ఆడు తెలివైనడే కదా. అది కాదు, ఈ మిగిలిపోయినాడు ఉన్నారు చూసారా, ఇది మనకు మెయిన్ జంక్. వీళ్ళనే మీరు తొందరపడి మీరు డిసిషన్ తీసుకుని ఇలాంటి ఎగ్జామినేషన్లో పెద్ద పెద్ద ఎగ్జామినేషన్లోకి వెళ్తారని వెళ్ళకండ్రా.
వెళ్ళిన తర్వాత అనవసరంగా అక్కడ ఫెయిల్యూర్ అనేది వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి 1-2 సార్లు చెక్ చేసుకుని వెళ్ళండి. ఒకవేళ అది సూట్ కాకపోతే వేరే దారి ఉంది, వేరే దారిలోకి వెళ్ళండి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను, అంతే. దాని డిస్కరేజ్మెంట్ కాదు, రియాలిటీని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. నిన్ను ఎంకరేజ్ చేసినంత మాత్రం నువ్వు కొట్టేవు. ఎంకరేజ్ చేస్తే కొట్టేయడానికి కుదరదు, అది వన్ డే ఎమోషన్ అది. మరి రోజు తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తున్నారు కదా, స్కూల్లో టీచర్ చేస్తున్నాడు కదా, ఇంట్లో ఉన్న గ్రాండ్ పేరెంట్స్ చేస్తున్నారు కదా, మరి ఎందుకు కాలేదు? అయిపోవాలి కదా. నా కూడా పక్కనట్టు అసలు ఎంకరేజ్ చేస్తే కాదంటే రియాలిటీని అండర్స్టాండ్ చేసుకుని ఆ గేమ్ ఆడాలి. సీరియస్గా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏదైనా మధ్యలో అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు వాళ్ళని నేను మాట్లాడాలి, వాళ్ళని ఆటోమేటిక్గా కొంచెం పైకి తీసుకురావాలి, ఆ మెంటల్గా ఉన్న స్టామినాని పెంచాలి, దాన్ని కౌన్సిలింగ్ చేస్తూ ఉంటే ఇట్స్ డిఫరెంట్ స్టోరీ, అది వేరు. బట్ పనికిరాడని గ్యారెంటీగా తెలిసినప్పుడు అనవసరంగా, ఎందుకంటే ఇదే సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి ఇదే ఆంధ్రప్రదేశ్లో ఇదే బెంచ్ సర్కిల్లో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్స్ కానీ ఇక్కడే ఉన్నటువంటి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో కానీ మీరు సివిల్ సర్వీస్ ఆఫీసర్లు అవుతారు అని చెప్పేసి అంటే మమ్మల్ని మీరు డిస్కస్ చేస్తారా సివిల్ సర్వీస్ అని చెప్పి ఒకటి అడిగాడు నన్ను కౌన్సిలింగ్ వచ్చి. నిన్ను డిస్కరేజ్ చేయడం ఏంటారా? అసలు తెలంగాణ మొత్తం మీద ఎంతమంది సెలెక్ట్ అవుతారా? 25 మంది కూడా సెలెక్ట్ అవ్వరు కదా. 25 మంది ఎక్కడెక్కడ ఏమేమి చదువుకున్నారో తెలుసా నీకు అని అడిగాను. తెలియదు సార్ నాకు అన్నాడు. కాదు, ఈ 25 మంది యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడు ఒకసారి, వాళ్ళు ఎక్కడెక్కడ చదువుతున్నారో, వాళ్ళ ప్రీమియర్ కాలేజీల్లో మంచి కాలేజీలో చదువుకుని వచ్చారా? 25 మంది సెలెక్ట్ అవుతారా తెలంగాణలో? ఇప్పుడు నిన్ను ఎంకరేజ్ చేయడం, నిన్ను ఎంకరేజ్ చేస్తే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 1,00,000 మంది సివిల్ సర్వీస్ రాస్తే అప్లై చేస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో 1,00,000 మంది ఉంటారండి జనరల్గా. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1,00,000 మంది సివిల్ సర్వీస్కి అప్లై చేస్తే 25 మంది ఇక్కడ 25 మంది అక్కడ 50 మంది సెలెక్ట్ అయితే ఇప్పుడు ఏంటి మోటివేట్ చేయడం? నేను ఎంకరేజ్ చేయడం వల్ల ఇప్పుడు 50 మందిలో ఉంటామని నేను ఎంకరేజ్ చేసి నీలాంటి వాళ్ళని 1,00,000 మందిని ఎంకరేజ్ చేసేసాను నేను. ఏంటి దానివల్ల ఉపయోగం నీకు? అంతే కదండి. 25 మంది సెలెక్ట్ అవుతారండి తెలంగాణలో, 50,000 మంది అప్లై చేశారండి. సింపుల్ లాజిక్. 50,000 మందిని ఎంకరేజ్ చేయాలి ఇప్పుడు అంటున్నాను నేను. చేస్తే ఏమవుతుంది నీకు? దానివల్ల నీ బెనిఫిట్ ఏంటి? ఫైనల్గా సెలెక్ట్ అయ్యేది ఎంతమంది? 25 కదా సెలెక్ట్ అవుతారు. మరి మిగిలిన వాళ్ళు ఎంకరేజ్ చేసి ఆ రొచ్చులోకి దించడం ఎందుకు? కోచింగ్ సెంటర్లోకి వెళ్ళడం ఎందుకు? 4 ఏళ్ళు కష్టపడి చదవడం ఎందుకు? చదివిన తర్వాత మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్తూ తర్వాత డిప్రెషన్ అవడం మంచిదా? కాదు కదండి. ముందే తెలుసుకోవాలి కదా. నిజంగా పనికొస్తే నేను ఎంకరేజ్ చేసేవాడిని. అందరినీ నేను డిస్కరేజ్ చేసేసి మనిషిని కాదండి. ఫిట్ అవుతాడు అనుకున్నవాడిని ఎంకరేజ్ చేస్తా. ఎందుకని ఆ గేమ్ గెలవాలడు. ఓడిపోయే గేమ్ ఆడకూడదు, గెలిచే గేమ్ ఆడాలి. ఓడిపోయే గేమ్ ఆడతాడు ఎవడన్నా? మనిషి అన్నవాడు ఎవడన్నా? మన బుర్ర తక్కువ జనాలు ఆడతారు. సో ఏది ఓడిపోయే గేమ్, ఏది గెలిచే గేమ్ అనేది అసెస్మెంట్ చేసే విధానంలోనే చెప్తూ ఉంటానండి నేను. మోటివేషన్ అన్నది కాదు కానీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఎందుకు ఇప్పుడు మోటివేషన్ అంటే ఏంటంటే ఇంకా మీకు భాషలో అర్థమయ్యే భాషలో చెప్పాలంటేనంటే ఇప్పుడు మాస్టర్ మైండ్ సెట్ వచ్చి చార్టెడ్ అకౌంట్ మంచిది, మీరు ఫెయిల్ అయినా 50,000 వస్తుంది, పాస్ అయితే ₹1,00,000 వస్తుంది, మీకు తిరగలేని లైఫ్ అని చెప్పేసి మోటివేట్ చేసి వీడియోలు చేసేసి ఇచ్చేస్తున్నారు కదా, దాన్ని మోటివేషన్ అంటారు. రాంగ్ మోటివేషన్. ఓకే. ఎగ్జైట్ అయిపోయి మోటివేట్ చేసేస్తారు వాళ్ళు. సివిల్ సర్వీస్ వచ్చి మీరు తిరుగులేదు, అడుక్కునేవాడు అయిపోయాడు సివిల్ సర్వీసు, రైల్వే కూలీ కింద పనిచేస్తున్న కేరళ వాడు అయిపోయాడు, నెట్ కూడా లేనటువంటి ఒక అమ్మాయి రాజస్థాన్లో ఒక అమ్మాయి ఆల్ ఇండియా 2వ ర్యాంక్ వచ్చింది, ఎక్కడో BA చదివినటువంటి ఎక్కడో పూణేలో BA చదివిన పిల్లకి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, టేనాడా బేగ్ అని చెప్పేసి గట్టిగా వాగేసి గట్టిగా మాట్లాడేసి ఇన్స్పైర్ చేసేస్తే దాన్ని మోటివేషన్ అంటారు. తప్పది, చేయకూడదు. అలాగా తెలియని ఇన్నోసెంట్ పీపుల్ ట్రాప్లో పడిపోతారు వెళ్ళి. లేకపోతే IIT యావరేజ్ స్టూడెంట్ అయినా పర్లేదు, నీకేమీ రాకపోయినా పర్లేదు, నీకు ఫండమెంటల్స్ రాకపోయినా పర్లేదు, నీకు IIT ర్యాంక్ వస్తుందని చెప్పి అబద్ధాలు చెప్పి బెంచ్ సర్కిల్ సెంటర్లోనో లేకపోతే విజయవాడలోనో వైజాగ్లోనో ఇక్కడ చెప్పి తీసుకొచ్చి వాళ్ళందరినీ క్లాస్ రూమ్లో వేసి 500 మందిని క్లాస్ రూమ్లో వేసి ఫైనల్కి 2-3 ర్యాంకులు వచ్చి మిగతా వాళ్ళు రోడ్ల మీద వదిలేస్తున్నారు చూసారా, దాన్ని మోటివేషన్ అంటారు. వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేసేదాన్ని మోటివేషన్ అంటారు. మీ ప్రతి ఇన్స్టిట్యూట్ చేసేది మోటివేషనే కంప్లీట్గా రాంగ్గా వాళ్ళ దాన్ని ఎగ్జైట్ క్రియేట్ అయ్యి కొంత ఎమోషనల్ బిల్డ్ చేసి చేయడం జరుగుతుందండి. ఇది కరెక్ట్ కాదు. ఇది ఎమోషను రియాలిటీ డిఫరెంట్ ఉంటాయి, అంతే కదా. సో మోటివేషన్ ఎవరు చేస్తున్నారు అనుకున్నట్లయితే క్యాట్ ఎగ్జామ్ వాళ్ళు, గేట్ ఎగ్జామ్ వాళ్ళు, IIT వాళ్ళు, నీట్ వాళ్ళు, చార్టెడ్ అకౌంట్ వాళ్ళు, ఈ కోచింగ్ సెంటర్ వాళ్ళు మోటివేట్ చేసేస్తున్నారు. దాన్నే మోటివేషన్ అనుకుంటున్నారు జనాలు తెలియక. అది మోటివేషన్ కాదు. వాడు ఆ ఎగ్జామ్కి సక్సెస్ తక్కువ ఉంటుందని తెలిసినా వీడు దానికి పనికిరావడం. ఇంకా అర్థమైనా చెప్తానండి, ఇంకా పచ్చిగా చెప్పాలండి. ఇప్పుడు ఒక కోచింగ్ సెంటర్ ఉందండి, మీరు వచ్చారు సివిల్ సర్వీస్కి, నేను BAతో పాటు 10th పాటు నాకు IAS ఆఫీసర్ అయిపోతాను సార్, సీట్ ఇవ్వండి అని అడిగారు. లేకపోతే డిగ్రీ అయింది, ఇంజనీరింగ్ అయ్యింది, వచ్చారు ఎక్కడికో. మీరు పనికిరారని తెలిసినా అడ్మిషన్ నీకు ఇవ్వనమ్మా, నీకు వచ్చే అవకాశం లేదని చెప్పి వెనక్కి ఎవడన్నా పంపుతాడు? భూమి మీద ఎవడన్నా వెనక్కి పంపుతాడు? ఎందుకు పంపరావు? ఎందుకంటే ఫీజు వస్తుంది, దానివల్ల వాడికి బెనిఫిట్ ఉంటుంది. అదే కాదమ్మా, నువ్వు ఫిట్ కావు, కొంచెం ఇబ్బందిగా ఉన్నావు, నీ ప్రొఫైల్ మరీ వీక్గా ఉంది, ఈ ఎగ్జామ్ మళ్ళీ కొంచెం కష్టమైన ఎగ్జామ్, కొంచెం ఇబ్బంది అవుతుందేమో, వద్దులేని చెప్పి వెనక్కి ఎందుకు పంపట్లేదు అసలు? మీరు ఎందుకు చేయరు?
నాకు బిజినెస్ కావాలి అంతే. అంటే వచ్చిన ప్రతి ఒక్కరిని జాయిన్ చేసేసుకుంటావా? ఇంటి 25 మంది సెలెక్ట్ అవుతారు, అయినా అందరూ జాయిన్ చేసేసుకుంటావా? ఈ 25 మంది కూడా ఎవడో పెద్ద ఎయిమ్స్ ఢిల్లీ వాడో, లేకపోతే బిట్స్ వాడో, లేకపోతే ఐఐటీ వాడో, లేకపోతే రకరకాల వాళ్ళు ఆడ ఇంట్లో కూర్చొని చదివేస్తాడు. వాళ్ళు ఎవడో ఈ కోచింగ్ సెంటర్లో ఉంటారు. హైదరాబాద్ కోచింగ్ సెంటర్లో చదువుకుని ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యి ఒక్క స్టూడెంట్ కూడా రాలేదు. ఆన్ ద స్క్రీన్ ఇది చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. అవును. మీరు ఏ ఇన్స్టిట్యూట్ తీసుకోండి, ఓన్లీ కౌర్లు చెప్తారు. బాలాలత్ చెప్పినా, లా ఎక్సలెన్స్ చెప్పినా, ఇంకొకటి చెప్పినా. నెంబర్లు తీసి బయట రండి. వాడు ఎక్కడ చదివాడు యూజీ, వాడు ప్రిలిమ్స్ ఎక్కడ కోచింగ్ తీసుకున్నాడు, మెయిన్స్ ఎక్కడ తీసుకున్నాడు, ఇంటర్వ్యూ ఎక్కడ తీసుకున్నాడు, బయట తీయండి మొత్తం లెక్కలు. విజయవాడ ఎంత ఇష్టం వచ్చినట్టు వేసేస్తారు. మొత్తం ఏంటి 100 పేర్లు వేస్తున్నారు, కొన్ని ఇన్స్టిట్యూట్ లేదు 50 పేర్లను. రాష్ట్రం మొత్తమే సెలెక్ట్ అయితే 25 మంది ఉండరు. రాష్ట్రం మొత్తం 25 ఉంటారంటే ఒకే ర్యాంక్ 100 చోట్ల ఉంటుందంటే ఇది మరి ఇది తప్పండి. ఇది మోటివేషన్ అంటే అలా చేయకూడదంటే. అయితే కౌన్సిలర్స్ ఉంటారండి, స్టూడెంట్ కౌన్సిలర్స్. చెత్త కాలేజీలను ప్రమోట్ చేయడానికి గట్టిగా మాట్లాడి చెప్తున్నారండి దాని మోటివేషన్. అంటే ఈ మోటివేషన్ అంటే ఏంటి? ఇది బాగుంది, ఇక్కడ ప్లేస్మెంట్ వస్తుంది, ఇక్కడ జీతాలు ఎక్కువ వస్తాయి, ఇక్కడ ఫీజులు తక్కువ, ఇక్కడ భోజనం బాగుంటుంది, ఇక్కడికి వెళ్తే మీ లైఫ్ తిరగలేదని మాట్లాడుతున్నారు చూసారా? అది ఎక్కిచ్చేయడం అంటే మోటివేషన్ అంటే. అది తప్పండి. అది లీడర్ అయిపో, లీడర్ ₹1 కోటి సంపాదించు, ₹1 కోటి సంపాదించావు, నువ్వు నువ్వు ఇది చేసుకో, వాస్తు మార్చుకో, లేదా ఇది మార్చుకో, ఈ బిజినెస్ చేస్తే అయిపోతావు, ఈ రేఖను మార్చుకుంటే మారిపోతావు, నెంబర్ మార్చుకుంటే అయిపోతావు, నీ పేరు మార్చుకుంటే డబ్బులు వస్తాయని చెప్తాడు చూసారా? ఆడు మోటివేటర్. అన్ని ఉంటే ఆడే చేసుకోవచ్చు కదా, ఇక్కడికి వచ్చి ఎందుకు కూర్చుంటాడు? ముందు ఆడ పేరు మార్చేసుకుని ఆడ నెంబర్ మార్చేసుకుంటే అయిపోయింది కదా. నువ్వు లీడర్ అయిపోవాలని చెప్పేసి మాట్లాడతారు కదా మైకులు తీసుకుని. గొప్ప లీడర్ అయిపోతావు, ప్రపంచంలో నీ అంత గొప్ప లీడర్ అవ్వలేదు, అసలు అబ్రహం లింకన్ స్టోరీ చెప్పి మోటివేట్ చేసేస్తాడు. మరి నువ్వు అవరాదా ఫస్ట్? అదండి లీడర్ అవ్వాలని చెప్తున్నాడండి ఎవడను. నువ్వు అవరాదా ఫస్ట్? లీడర్ అవరాదా నువ్వు? ఇది ఈ రకమైనటువంటి మోటివేషన్స్, ఫాల్స్ మోటివేషన్స్ జరగడం వల్ల ఓహో అందరూ సతీష్ గారు కూడా ఇలా మాట్లాడితే బాగుండు అనుకుంటున్నారు వీళ్ళు. ఇవన్నీ వింటున్నారు కదండి జనం బయట నుంచి. సివిల్ సర్వీస్ ఒకడో, జేఈ ఒకడో, లీడర్ అవ్వాలని ఒకడో, డబ్బులు సంపాదించడం ఒకడో, వాస్తు మార్చుకోమని ఒకడో, ఇలాగ రకరకాలుగా జనాల్ని చెప్పి మోటివేట్ చేసి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి తద్వారా జరిగే విధానం ఏదైతే ఉందో పాజిటివ్గా, ఎగ్జైట్మెంట్గా, ఇంట్రెస్టింగ్గా, రోమాలు నెక్క పొడిచేలాగా మాట్లాడతారు చూసారా? దాన్ని మోటివేషన్ అనుకుంటున్నాం మన సొసైటీ మొత్తం. అలాగా నేను చేయాలని అనుకుంటున్నారు జనం. అందుగురించి నన్ను కలిపేశారు దాంట్లోను. నేను అది కాదు, అసలు దానికి సంబంధించిన మనిషినే కాదు నేను అసలు. మీరు చూడండి, నిన్న మొన్న చూశానంటే మాస్టర్ మైండ్స్ ఆయన ఎవరో నాకు పంపించారు ఒక ఆయన. సరే మరి ఘోరంగా స్కూల్స్కి వెళ్ళి చిన్న చిన్న పిల్లలకి తెలియదండి. మీరు ఏది గట్టిగా చెప్పి ఐపీఎస్ అయిపోతామని చెప్పి నన్ను తీసుకెళ్ళి 10వ తరగతి స్కూల్లో పెడితే 1000 మందిని, మీరు ఐపీఎస్ అవ్వగలరని మోటివేట్ చేసి 1000 మంది చేత సివిల్ సర్వీస్ రాయించగలను నేను. 1000 మంది చేత కూడా నేను మొత్తం నేను ఐపీఎస్ రాత్రి సతీష్ గారు మాట అన్నానని చెప్పేసి అంతలాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలను నేను. బట్ అది కరెక్టా? తప్పు కదంటే అది. 10th క్లాస్లో పిల్లడి దగ్గరికి వెళ్ళి నువ్వు చార్టెడ్ అకౌంట్ గురించి, సీఏ గురించి, సివిల్ సర్వీస్ గురించి మోటివేట్ చేయడం అంటే పాపం కదా అది. ఇలా అలా అన్నం తింటారు, గడ్డి తింటున్నారు, ఇలా అసలు అసిద్ధం తింటున్నారు ఎదవలో. 10th క్లాస్లో పిల్లడి దగ్గరికి వెళ్ళి హై స్కూల్కి వెళ్ళిపోయి మోటివేట్ చేసేస్తారా? తిరుగు లేదని మోటివేట్ చేసేస్తారా? తప్పు కదా. అడిగి చిన్నపిల్లలకి మీరు ఏది స్పీడ్గా చెప్తే వన్ సైడ్ ఇన్ఫర్మేషన్ అది వెళ్ళిపోతుంది, తొందరగా వెళ్ళిపోతుంది. పాపం తెలియదు కదండి, మెచ్యూరిటీ ఉండదు కదా పిల్లలకి. 6వ తరగతి 7వ తరగతి కూడా మోటివేట్ చేస్తున్నారంటే కొంతమంది. ఇది టూ మచ్ సార్. ఇది చేసేస్తున్నారు అంటే ఏంటి, అది ఇంటికి వెళ్ళాలి అంతా ఏమంటాడు తెలుసా? ఇది అయిపోతాను అని చెప్తాడు. ఇది దీన్నే మోటివేషన్ అనుకుంటున్నారు కాబట్టి దాన్నే ఎంకరేజ్మెంట్ అనుకుంటున్నారు, దాన్నే పాజిటివ్ అనుకుంటున్నారు పేరెంట్స్ తెలియక అమాయకంగా. దానివల్ల ఏం ఉపయోగం అండి మీకు? సక్సెస్ తక్కువ ఉన్న ఎగ్జామ్కి మోటివేట్ నేను చేయడం ఏంటి నాకు అర్థం కాదు. నేను చేయడం వల్ల మీకేం ఉపయోగం? ఇప్పుడు ఇంత తెలిసిన వాడిని, ఇంత తెలివైన వాడిని మోటివేట్ చేయడం నాకు పెద్ద కష్టమే ఏంటి? 100 ఎగ్జాంపుల్స్ మాట్లాడి ఎవరినైనా కూడా నేను ఒప్పించగల కెపాసిటీ ఉన్నానండి. చదువు సంజలని రోడ్డు మీద చెత్తాచెదరం బిఏ బేకాలు చదువుకున్న వాళ్ళు కౌన్సిలర్లు అయ్యి, లేదా ఆ యూట్యూబ్లో చూసి థంబ్నెయిల్స్ మార్చుకుని, లేదా అక్కడ ఇక్కడ చదివి పెట్టి వాళ్ళే మొత్తం హైదరాబాద్ నిండా ఉన్నారండి. అంత చేసిన వాళ్ళు నేను చేయలేను నాకు. బట్ కరెక్ట్ కాదండి, తప్పు, పాపం కదా. మీరే చెప్పండి, అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు కదండి. అది చేయకూడదండి. ఇది జనరల్గా చిన్నపిల్లల మీద విపరీతమైన ప్రభావం పడుతుంది. అది అనవసరంగా వాళ్ళు లేటర్గా ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడునంటే మీరు ఒక వ్యక్తిని మోటివేట్ ఇన్ఫర్మేషన్ సరిగ్గా కావాలంటే ఫెయిల్యూర్ స్టోరీస్ చెప్పాలి, సక్సెస్ఫుల్ స్టోరీస్ చెప్పకూడదని. సతీష్ అన్న వ్యక్తి గురించి చెప్పాలంటే ఫెయిల్యూర్ చెప్పాలి. కసితో ఒక మనిషి ముందుకు ఎదగాలంటే కసి ఉండాలండి, ఏం ఉండక్కర్లేదండి. మర్డర్ చేసేవాడికి ఏముంటుంది, క్రిమినల్కి ఏముంటుంది చెప్పండి? కసేనా? జస్ట్ లైక్ క్రిమినల్ లాగా ఉన్నవాడు సక్సెస్ అవుతాడు ఎడ్యుకేషన్లో. క్రిమినల్కి ఆడికి ఏమి ఉండదు, తనా మనా భేదం ఉండదు, చేయాలంటే చేస్తాడు అంతే. ఆకలి వేస్తుందా, టైం అవుతుందా, ఆదివారమా శనివారమా, కోపం తగ్గదాడికి. కోపం ఎంత పీక్ లెవెల్లో ఉంటే అంత ఫోకస్ ఉంటుంది అడికి. బాగా ఆకలి వేసినప్పుడు దొంగతనం చేయాలంటే డిసైడ్ అవుతాడు కదా, అదే పని మీద ఉంటాడు. ఎగ్జాక్ట్
క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళందరూ ఎడ్యుకేషన్లో, మాలాంటి వాళ్ళందరూ. మీ వర్క్ మారిందంతే. సో నాకు ఈ మాట్లాడి మనస్తత్వం ఉంది కాబట్టి చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నాం, కాలేజీ పేర్లు చెప్తున్నాం, కోర్టు నోటీసులు వస్తున్నాయి, కేసులు అవుతున్నాయి, ఎన్నో ఇంతకుముందు పడ్డాం, ఎన్నో కంప్లైంట్లు, ఇవన్నీ దాటేసి వచ్చేసాం, ఇంకా పడతానే ఉన్నాం మేము. రకరకాలుగా జనం అనుకుంటూ ఉంటారు, గుడ్ అనుకుంటారు, బ్యాడ్ అనుకుంటారు. నన్ను ఏముంది, ఇప్పుడు నా మాటలు నచ్చకపోతే ఏదో బురద వేసేసి మీరు ఆనందపడిపోండి, కావాలనుకుంటుంది వేరే విషయం. ఆల్రెడీ ఒకటి ఎక్స్పీరియన్స్ అయింది, బోల్డ్ అయినాయి అండి. ఇప్పుడు కొత్తగా ఇదేముంది నన్ను నాలాంటి. సో అందువల్ల ఏంటంటే జనరల్గా బట్ రియాలిటీ పర్స్పెక్టివ్లో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను. మేబీ మోటివేటర్ అన్న పదాన్ని నేను ఒప్పుకొని ఇన్ఫ్లుయెన్సర్ అన్నదా డెఫినెట్గా కొంత నేను ఒప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అట్లీస్ట్ కొంతన్నా తెలియాలి కదా, కొంతమందిలో ఉన్న మార్పు వస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నాం. బట్ జనరల్గా మోటివేషన్, మీరు మార్కెట్లో ఉన్నటువంటి మోటివేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక స్పెసిఫిక్ పర్పస్తో వాళ్ళు మిమ్మల్ని పాజిటివ్గా మోటివేట్ చేస్తున్నట్టు. రియాలిటీని దయచేసి అర్థం చేసుకోండి. 8వ తరగతి పిల్లోడికి ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలని మోటివేట్ చేస్తే ఏం ఉపయోగం అండి? చదువు మానేసి ఎంటర్ప్రెన్యూర్ అవుతానంటాడు, ఏం ఉపయోగం దానివల్ల మీకు? 10వ తరగతి పిల్లోడికి నువ్వు ఎంటర్ప్రెన్యూర్ అయితే, బిజినెస్ అయితే కూడా అనిల్ అంబానీ లాంటి అవుతావు, నువ్వు ఒకటి దగ్గర ఉద్యోగం చేయడం ఏంట్రా? నువ్వే 100 మందికి ఉద్యోగం ఇవ్వచ్చు, అసలు చదువుకుని ఉద్యోగం చేయవలసిన అవసరం ఏంటి? ₹1,00,000 జీతంతో నువ్వేం బతుకుతావు? నువ్వు అదే ఒక కంపెనీ పెట్టి 100 కోట్లు టర్న్ ఓవర్ చేసి చేయొచ్చు కదా. అలా చేసిన వాళ్ళు చాలామంది అమెరికాలో, ఇండియాలో ఉన్నారు అని చెప్పి 10 ఎగ్జాంపుల్ చెప్పి మోటివేట్ చేస్తే పావు గంటలో చదువు మానేసి ఎంటర్ప్రెన్యూర్ అవుతానంటాడు. అది ఎంతసేపు చెప్పి నాలాంటికి? బట్ అది కరెక్టా? ఆ వయసులో ఉన్న పిల్లడికి 9వ తరగతి 10వ తరగతి ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలని చెప్పొచ్చా? కాదండి. చెప్పడానికి ఏముందండి, చెప్పేచ్చండి, ప్రతిదీ మోటివేట్ చేసేయచ్చు కదా. అట్లా చేయకూడదండి, ఇది కరెక్ట్ కాదు. అందువల్ల ఏంటంటే రియాలిటీకి దగ్గరలో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను, సఫర్ అవుతున్నటువంటి విద్యార్థుల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాను. వేరే దారులు ఉన్నాయి, ఆ దారుల్లో కూడా మీరు ప్రయాణం చేయండి అని చెప్పి సలహా ఇస్తున్నాను. ఒకటి కాకపోతే ఇంకో దారిలో ఉందండి. మొండి పట్టు కూర్చుని ఇందులోనే ఉంటాను అన్నటువంటి విద్యార్థులకి నేను వార్న్ చేస్తున్నాను, పేరెంట్స్కి. ఇది తప్పు, ఇంకా చాలా అవకాశాలు ఉంటాయి, వేరే రకంగా ట్రై చేయండి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, అంతే తప్ప ఏంటంటే. బట్ ఆ ప్రయత్నంలో కొంత ఇన్ఫ్లుయెన్స్ అనేది చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రాబబ్లీ కొంతమంది కన్నా నచ్చి కొంత ముందుకు వెళ్తున్నాను అనుకుంటున్నాను. బట్ రాంగ్ ఆస్పెక్ట్స్లో మనం మోటివేట్ చేయండి, రియాలిటీగా ఉన్న విషయాలను చెప్పడానికి మాత్రమే మనం ప్రయత్నం చేస్తాం, అంతే. ఎస్. సో ఎంత ఎత్తుకు ఎదిగినా మీరు ఇంకా డౌన్ టు ఎర్త్ ఉంటారు. నేను ఆ లెవెల్ కాదు, నాది వేరే పర్స్పెక్టివ్ అని చెప్తూ ఉన్నారు. అది మీ గొప్పతనానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. సో మమ్మల్ని ఇంకా మీ వీడియోస్ ద్వారా, మీరు ఇచ్చే సలహాలు సూచనల ద్వారా విద్యార్థుల్ని మంచి భవిష్యత్తులోకి నడిపించాలని, అలాగే మా ప్రైమ్ 9 ఛానల్కి ఉన్న గొప్ప అదృష్టంగా మేము భావిస్తూ ఇంత మంచి ఎపిసోడ్ని మీతో చేసే భాగ్యం దక్కినందుకు నేను చాలా సంతోషిస్తూ మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో చూసారు కదండి, డాక్టర్ సతీష్ గారి యొక్క మాటల్లో చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం. విద్యకు సంబంధించి మీకు ఏ సందేహం ఉన్నా నిర్మోహమాటంగా అడగొచ్చు అని డాక్టర్ సతీష్ గారు చెప్తూ ఉన్నారు. ఆయన మోటివేషనల్ స్పీకర్ కాదు, నేను జస్ట్ మంచి విషయాలు మంచి మార్గంలో నడిపించడానికి మాత్రమే నేను మీకోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటానని డాక్టర్ సతీష్ గారు చెప్తున్నారు. కనుక డాక్టర్ సతీష్ గారు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు తెలుసుకోనండి. పిల్లల యొక్క భవిష్యత్తుకి ఒక మంచి బాటని ఏర్పాటు చేసుకునే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి ఎకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ, లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు
ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.